అక్కినేని వారి అబ్బాయి అఖిల్ పెళ్లి ఆగిందా, ఆపారా? వినడానికి క్వశ్చన్ గాసిప్లా ఉన్న ఇది పక్కా ట్రూత్. ప్రియురాలు శ్రేయ భూపాల్తో అఖిల్ పెళ్లి ఆగిపోయింది. కారణం లవర్స్ మధ్య విభేదాలు రావటమే. శ్రేయ భూపాల్ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే రెడ్డి ఆడపడుచు. అఖిల్ ఆమె 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా అఖిల్ ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పటం, వాళ్ళు కూడా పెద్దగా అబ్జెక్షన్ లేకుండా ఒప్పేసుకోవటం, 2 ఫ్యామిలీస్ మాట్లాడుకోవటం చకచకా జరిగిపోయాయి. 2016 డిసెంబర్లో ఇద్దరికి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెళ్లి ఇక్కడ కాదు, ఇటలీలోని రోమ్లో అనుకున్నారు. 700 మంది సెలెక్టివ్ గెస్ట్లను కూడా పిలిచారు. మేలో జరిగే ఈ పెళ్లికి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇచ్చేశారు. పెళ్లి కార్డుతో పాటు రోమ్కి ఫ్లైట్ టికెట్స్ కూడా యాడ్ చేశారు. గెస్ట్ల వీలును బట్టి వాటిని బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇంతవరకు ఓకే. యాదృచ్ఛికమేమో కానీ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట బ్రేకప్ డేగా చెప్పుకునే ఫిబ్రవరి 21ని కూడా ఫాలో అవ్వాల్సి వచ్చింది. 2 ఏళ్ల నుంచి లవ్లో ఉన్న అఖిల్ శ్రేయలకు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చలేదట. చాలా లేటుగా రియలైజ్ అయ్యారేమో కానీ విషయాన్ని పేరెంట్స్ కూడా చెప్పేశారు. పిల్లలిద్దరూ నో అంటే నో అనడంతో పెద్దలు కూడా చేసేదేమీ లేక ఫైనల్గా ఒక డెసిషన్ తీసేసుకున్నారు. అదే మ్యారేజ్ క్యాన్సిల్. నాగార్జున జీవీకే రెడ్డి ఫ్యామిలీస్ 2 ఫిబ్రవరి 21న అంటే ఆదివారం వెడ్డింగ్ గెస్ట్లు అందరికీ చకచకా మెసేజ్లు పెట్టేశారు. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోండి, వివాహం ఆగిపోయిందంటూ క్లియర్ కట్గా చెప్పేశారు. రీజన్ మాత్రం ఆ మెసేజ్లో మెన్షన్ చేయలేదు. ఈ మ్యాటర్తో నాగార్జున బాగా డిసప్పాయింట్ అయ్యారు. శనివారం నుంచి ఆయన ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదట. ఏ ఫోన్ కాల్స్ అటెండ్ చేయలేదట. దీనికి అందరూ వెతుక్కున్న కారణం వేరు. అంతకు ముందు రోజే రిలీజ్ అయిన ఓం నమో వెంకటేశాయ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదని నాగార్జున అలా చేశారేమో అనుకున్నారు. కానీ 4 రోజుల తర్వాత అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిన విషయం బయటకు వచ్చింది. దీంతో ఆయన బాధ సినిమా గురించి కాదు, సినిమాలా మారిన కొడుకు పెళ్లి గురించి అని అర్థమైంది. శ్రీయ అఖిల్ కంటే 1 ఇయర్ పెద్ద. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇన్నాళ్లు బోల్డ్గా ఉన్న ఈ లవర్స్ మధ్య అభిప్రాయ భేదాలు ఏంటనేది మాత్రం తెలియడం లేదు. అది వాళ్ళు రెస్పాండ్ అయితే తప్ప తెలిసేలా కూడా లేదు. మొదట్లో ఇదంతా గాసిప్గానే అనిపించినా ఈ వార్తను 2 ఫ్యామిలీస్ కొట్టిపారేయలేదు. దీంతో న్యూస్ ఫేక్ కాదు, పక్కానే అని తేలింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మిస్ కాకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ livetvtelugu.com and share it also.